అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఫెస్టివల్ చెప్పుకున్నాం, దాని తర్వాత డ్యాన్స్ ఫామ్ చెప్పుకున్నాం. సో డ్యాన్స్ ఫామ్లో భాగంగా ఏం చెప్పుకున్నాం, 8 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ గురించి, వాటి యొక్క ఎక్స్పోనెంట్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఫోక్ డ్యాన్సెస్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు నేను ఏదైతే ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తున్నానో మీ నోట్స్లో కూడా అవే రాసుకోండి. వచ్చిన 3-4 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, 5 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి 100% మీరు అటెంప్ట్ చేయడానికి ఈ కంటెంట్ అనేది సహకరించే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఇంకోటి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏదైతే నేను ఇక్కడ చెప్తున్నానో అది 100% ఎగ్జామ్లో వస్తుందని కాదు, వీటిని బేస్ చేసుకున్న ఎగ్జామ్లో మీకు వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం మాకు ఎగ్జాంపుల్, బహంతిని ఎలిమినేట్ చేసాం, కృష్ణమూర్తిని ఎలిమినేట్ చేసాం, వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయడం వల్ల ఏ డి మధ్యన కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఆ రెండింటిలో ఇప్పుడు నేను చెప్పిన డేటా నేర్చుకున్నారనుకోండి, గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఆ రెండింటిలో కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం కల్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక టాపిక్ మీద బాగా ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే మిగతా టాపిక్ని కూడా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. సో దీంట్లో భాగంగా ఇప్పుడు డ్యాన్స్ చెప్పాం. డ్యాన్స్ చేయాలంటే ఆబ్వియస్లీ కావాల్సింది ఏంటి, మ్యూజిక్. సో ఆ మ్యూజిక్లో భాగంగా ఏ మ్యూజిక్ ఫామ్స్ అనేవి ఉన్నాయో మనం ఒకసారి చూసుకుంటే, జనరల్గా ఇండియన్ మ్యూజిక్ మనం తీసుకుంటే క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది. క్లాసికల్ మ్యూజిక్లో భాగంగా హిందుస్థానీ స్టైల్, కర్ణాటిక్ స్టైల్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇండియన్ మ్యూజిక్లో భాగంగా ఫోక్ మ్యూజిక్ ఉంటుంది. తర్వాత ఫ్యూజన్ ఆఫ్ క్లాసికల్ అండ్ ఫోక్ మ్యూజిక్. సో ఈ రెండు కలిపి ఉన్న డ్యాన్స్ ఫామ్ ఒకటి మనకు కనిపిస్తుంది. మోడర్న్ మ్యూజిక్ అనేది మనకు కనిపిస్తుంది, అంటే రాక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్, బ్లూ మ్యూజిక్. ఇప్పుడు ఏదైతే పబ్బుల్లో వాటిలో ఉంటాయి కదా డీజే మ్యూజిక్లు అన్నీ కూడా మోడర్న్ దాంట్లోకి వస్తాయి. సో ఇక్కడ మనం ముఖ్యంగా నేర్చుకునేది ఏంటంటే క్లాసికల్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్ గురించి నేర్చుకుంటాం. సో క్లాసికల్లో భాగంగా హిందుస్థానీ, కర్ణాటిక్ స్టైల్ గురించి, వాటికి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేర్చుకునే పరిస్థితి ఉందన్నమాట. సో దీంట్లో భాగంగా హిందుస్థానీ మ్యూజిక్కి, కర్ణాటిక్ మ్యూజిక్కి ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన లేదంటే ఈ రెండు ఫార్మ్స్ ఆఫ్ డ్యాన్సెస్ మధ్యన మ్యూజిక్స్ మధ్యన ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ హిందుస్థానీ మ్యూజిక్ ఏదైతే ఉందో ఇది హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యూజిక్ ఫామ్గా కనిపిస్తుంది. హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ హిందుస్థానీ మ్యూజిక్. సో ఇదేంటి, ఎవరి ఇన్ఫ్లుయెన్స్, అరబ్, పర్షియన్, ఆఫ్ఘన్, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది దీని మీద బాగా కనిపిస్తుంది. సో ఈ హిందుస్థానీ మ్యూజిక్ అనేది మనం చూసుకుని మన ఇండియాని ఇలా చూసుకుంటే, ఇండియాలో బాగా ఈ నార్త్ రీజియన్ ఉంది కదా, ఈ నార్త్ రీజియన్లో బాగా ఈ హిందుస్థానీ మ్యూజిక్ అనేది ఫేమస్. సో ఈ పర్టికులర్ టైంలోనే కదా, ఈ పర్టికులర్ ఏరియాలోనే కదా అరబ్బుల దండయాత్ర, పర్షియన్స్ దండయాత్రలు ఇవన్నీ జరిగాయి. సో అందువలన అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. తర్వాత కర్ణాటిక్ మ్యూజిక్. కర్ణాటిక్ మ్యూజిక్ అనేది కంప్లీట్లీ ఇండిజీనియస్, అంటే మన స్వదేశీయ, దీని మీద ఎటువంటి ప్రభావం లేని మ్యూజిక్ కనిపిస్తుంది. ఇది ప్రధానంగా మనకి సౌత్ ఇండియాలో ఎక్కువగా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే హిందుస్థానీలో చూసుకుంటే స్కోప్ ప్రొవైడెడ్ టు ఆర్టిస్ట్ ఫర్ వేరియేషన్స్ అండ్ ఇంప్రొవైజేషన్స్. ఇంప్రొవైజేషన్ చేసుకోవచ్చు, వేరియేషన్ తీసుకురావడం హిందుస్థానీ మ్యూజిక్లో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కర్ణాటిక్లో వచ్చేసరికి ఇంప్రొవైజేషన్ అనేది చేయడానికి పెద్ద అవకాశం ఉండదన్నమాట. దాని తర్వాత సెవరల్ సబ్ స్టైల్స్ కూడా ఇందులో ఉంటాయి, ఎస్పెషల్లీ ఘరానాస్ అనేవి మనకు ప్రధానంగా కనిపిస్తాయి. సో హిందుస్థానీ మ్యూజిక్లో భాగంగా సబ్ స్టైల్స్లో భాగంగా ఘరానాస్ ఫేమస్గా మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో ఘరానాస్ అనేది ఇవి ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్స్ అనమాట. సో దేని టైప్లో, హిందుస్థానీ మ్యూజిక్లో భాగంగా కనిపిస్తాయి. దాంట్లో భాగంగా హిందుస్థానీ మ్యూజిక్లో 6 రాగాస్ ఉంటాయి. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ యాజ్ వాకల్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా కనిపించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా రాగాస్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్లీ వచ్చేసరికి నార్త్ ఇండియాలో ఇది ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ హిందుస్థానీ మ్యూజిక్లో ప్రధానంగా ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోవాలండి, తబలా ప్రధానంగా యూజ్ చేస్తారు, తబలా. సో ఇదే తబలాగా మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ముఖ్యమైన దానిగా సరంగి యూజ్ చేస్తారు, సారంగి ఏదైతే దాన్ని యూజ్ చేస్తారు. తర్వాత సితార్ని యూజ్ చేస్తారు. దాని తర్వాత చూసుకుంటే శాంటూర్ని యూజ్ చేస్తారు. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనే ప్రధానంగా ఎక్కడండి, హిందుస్థానీ మ్యూజిక్లో యూజ్ చేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా కర్ణాటిక్ మ్యూజిక్ వచ్చామనుకోండి, 72 మేళకర్తాస్, రాగాస్, జన్య రాగాస్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇక్కడ మోర్ ఎంఫసిస్ ఆన్ ద వోకల్ మ్యూజిక్. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వోకల్ మ్యూజిక్ మీద ఎక్కువ ఫార్మేట్ చేస్తారు ఇన్స్ట్రుమెంట్స్ కంటే. తర్వాత దాంతోపాటు మెయిన్లీ ప్రెవలెంట్ ఇన్ సౌత్ ఇండియాలో ఇది కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి కర్ణాటక మ్యూజిక్లో ప్రధానంగా మనం కర్ణాటిక్ మ్యూజిక్లో ప్రధానంగా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ చూసుకుంటే వీణ ప్రధానంగా కనిపిస్తుంది. సో వీణ ఇది మనగా కనిపిస్తుంది. దాని తర్వాత ముఖ్యమైన దానిగా మనం చూసుకుంటే మృదంగం కనిపిస్తుంది. మృదంగం కనిపిస్తుంది. సో ఇదే మనకు మృదంగం కనిపిస్తుంది. దాని తర్వాత చూసుకుంటే మ్యాండోలిన్ అనే ఉంటాయి అన్నమాట. సో మ్యాండోలిన్, వీణ, మృదంగం ఇవన్నీ కూడా కర్ణాటిక్ మ్యూజిక్లో ఫేమస్గా ఉంటుంది. ఇక్కడ హిందుస్థానీ మ్యూజిక్లోకి వచ్చేసరికి తబలా, సరంగి, సితారు, శాంటూర్ అనేవి ప్రధానంగా కనిపిస్తాయి. ఇవి బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్ అనమాట. ఓకేనండి. సో దీంట్లో బేస్ చేసుకుని మనకు కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్, ముఖ్యమైన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అందులో భాగంగా ఇక్కడ చూస్తే మొట్టమొదటి క్వశ్చన్ ఏ విధమైనది అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద కర్ణాటిక్ మ్యూజిక్. ఈ క్రింద వాటిలో కర్ణాటిక్ మ్యూజిక్ సంబంధించి ఎవరు కారు అని అడగడం జరిగింది.
సో ఇక్కడ మనం చూసుకుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి బాగా ఫేమస్, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న టాపిక్. కర్ణాటిక్ మ్యూజిక్ వోకల్ పర్ఫార్మర్గా కనిపించే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత కళ్యాణి వరదరాజన్ కర్ణాటిక్ మ్యూజిక్ ఫేమస్, వోకల్ పర్ఫార్మర్, టీచింగ్లో బాగా ఫేమస్ కనిపిస్తారు. తర్వాత విష్ణునారాయణ భక్తండే ఇతను మనకి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో బాగా కనిపిస్తారు. మ్యూజికాలజీ, సిస్టమైజేషన్, నొటేషన్ ఇవన్నిటిలో ఇతను ఫేమస్ కనిపిస్తారు. సుబ్రహ్మణ్య భారతీయర్ లిటరేచర్, పోయిటరీ ఇతను మనకి ఎటువంటి మ్యూజిక్కి దీనికి రిలవెంట్గా కనిపించే పరిస్థితి లేదనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద కర్ణాటిక్ మ్యూజిక్. సో ప్రధానంగా ఇతను ఎవరు, సుబ్రహ్మణ్య భారతీయర్ అని అతను ఈ పర్టికులర్ ఏదైతే లిటరేచర్, పోయిటరీ వీటి మీద ఎక్కువగా అసోసియేట్ అవ్వడం మనకు కనిపిస్తుంది. సో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో భాగంగా మనకు ఎవరు కనిపిస్తారు, విష్ణు నారాయణ భక్తకండే కనిపించే పరిస్థితి ఉంది. సో కళ్యాణి వరదరాజన్ మనం చూసుకుంటే కర్ణాటిక్ మ్యూజిక్, ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటిక్ మ్యూజిక్, ఈయన లిటరేచర్లో భాగంగా అంటే పోయిటరీ, సాంగ్స్ ఇవన్నీ రాయడంలో భాగంగా కనిపించే పరిస్థితి ఉంది. సో దీంట్లో భాగంగా కర్ణాటిక్ మ్యూజిక్తో సంబంధం లేని వ్యక్తిగా, ముఖ్యమైన వ్యక్తిగా మనకు కనిపించేది ఎవరు, విష్ణు నారాయణ భక్తండే అతను కనిపించే పరిస్థితి ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ. దాని తర్వాత మనం చూసుకున్న నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, విచ్ ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఈస్ గివెన్ ద క్రెడిట్ ఫర్ కంపోజింగ్ తాళాస్ లైక్ త్రిముఖి తాళం, పంచముఖి తాళం, సప్తముఖి తాళం, నవముఖి తాళం ఇలాంటి తాళాలు క్రియేట్ చేసిన లేదా ఈ తాళాస్ని తయారు చేసిన వ్యక్తిగా ఎవరికి మనం క్రెడిట్ ఇస్తున్నామంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ తాళాస్ తయారు చేసిన వ్యక్తిగా బాలమురళీకృష్ణ అని అతను మనకు కనిపించే పరిస్థితి ఉంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ డి. బాలమురళీకృష్ణ మనకి త్రిముఖి తాళం, పంచముఖి తాళం, సప్తముఖి తాళం, నవముఖి తాళం అని ఈ తాళాస్కి అయితే ఫేమస్ పర్సన్ కనిపిస్తారు. సో ఈ బాలమురళీకృష్ణ అని అతను కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించిన వ్యక్తిగా కనిపించే పరిస్థితి ఉంది. సో ఇక్కడ మనకి తాళం చూసుకుంటే బీట్స్ అనమాట. ఎన్ని బీట్స్ అంటే ఎన్ని మాత్రాస్ వెళ్తాయి అంటే ఇలా తాళాలు వేస్తారు కదా చేతుల్లో, అదనమాట. ఆ క్లాప్స్ ఏవైతే ఉన్నాయో మనకు కనిపిస్తాయి అనమాట. సో తీన్ తాళా అని, యాక్ తాళా అని, జప్తాళా అని, కెరవా అని, దద్రా అని, రూపక్ అని ఇవన్నీ కూడా తాళాస్లో భాగంగా మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. సో ఇది బేసికల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో ఎవరండి, త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖి తాళాలను తయారు చేసిన వ్యక్తిగా క్రెడిట్ పొందింది ఎవరు, ఎం బాలకృష్ణ, బాలమురళీ కృష్ణ. దాని తర్వాత క్వశ్చన్ జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ ఈజ్ ఫేమస్ ఫర్. సో ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఆ ఇన్స్ట్రుమెంట్ని బేస్ చేసుకుని కూడా ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. సితార్ని యూజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఫ్లూట్ని యూజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, సెహనాయిని యూజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తబలాని యూజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అందులో అందరి పేర్లు అంటే కొంతమంది పేర్లు చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో భాగంగా జాకీర్ హుస్సేన్ ఈజ్ ఫేమస్ ఫర్. జాకీర్ హుస్సేన్ దేనికోసం ఫేమస్ అండి, తబలా ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయడంలో జాకీర్ హుస్సేన్ ఫేమస్ పర్సన్గా మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. సో తబలాని యూజ్ చేసిన ఫేమస్ పర్సన్లో భాగంగా మనం చూసుకుంటే జాకీర్ హుస్సేన్, అలాగే ఉస్తాద్ అల్లారక, తర్వాత అనోకేలా మిశ్రా అనే అతను మనకి, తర్వాత మనం చూసుకుంటే కిషన్ మహారాజు పర్సన్ అనేవాళ్ళు మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత వీళ్ళంతా ఉన్నారు, కాదు మేజర్గా వాళ్ళు నలుగురు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సెహనాయిలో బిస్మిల్లా ఖాను, అలీ, మహమ్మద్ హుస్సేన్ ఖాన్, దాని తర్వాత బల్లేస్ అనే అతను మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. ఏది సెహనాయిలు. దాని తర్వాత ఫ్లూట్కి వచ్చేసరికి హరిప్రసాద్ అనే వ్యక్తి, హరిప్రసాద్ చౌరాసియా, తర్వాత పన్నాలాల్ గోసు, దాని తర్వాత మహాలింగం అనే వాళ్ళు ఫ్లూట్ విషయంలో బాగా ఫేమస్గా ఉన్న పర్సన్స్గా కనిపిస్తారు. దాని తర్వాత సితార్. సో ఇక్కడ ఏం లేదు, నేను ఇక్కడ ఇచ్చిన టేబుల్లో ఫస్ట్ 3 పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 పేర్లు పక్కా గుర్తుపెట్టుకోండి. వాటిని బేస్ చేసుకుని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సితార్కి ఫేమస్ ఎవరు, పండిత్ రవిశంకర్, నిఖిల్ బెనర్జీ, బుద్ధాదిత్య ముఖర్జీ, తర్వాత అనుష్క శంకర్, వీళ్ళు మనకు ప్రధానంగా సితార్ ఇన్స్ట్రుమెంట్స్కి ఫేమస్ పర్సన్స్గా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారేంటి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ద క్లాసికల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ శాంటూర్. శాంటూర్కి ఎవరు ఫేమస్ అని ఇక్కడ మనకు అడగడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా శాంటూర్కి ఎవరు ఫేమస్ అండి చూద్దాం. దాంతోపాటు మిగతా వాటిల్లో కూడా ఎవరు దేనికి రిలివెంట్గా ఉన్నారో కూడా చూద్దాం. సో దీంట్లో భాగంగా చూసుకుంటే సాక్సోఫోన్ అని ఉంటుంది, కద్రి గోపాల్నాథ్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. తర్వాత శాంటూర్కి వచ్చేసరికి ఎవరు, పండిత్ శివకుమార్ శర్మ, భజన్ సపోరి, తరుణ్ భట్టాచార్య, వీళ్ళు ముగ్గురు కూడా శాంటూర్ ఇన్స్ట్రుమెంట్స్కి బాగా ఫేమస్ పర్సన్స్గా కనిపిస్తారు. సో ఎవరండి, పండిత్ శివకుమార్ శర్మ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ డి. పండిత్ శివకుమార్ శర్మ ఫేమస్ ఫర్ శాంటూర్. శాంటూర్ అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్కి ఫేమస్గా కనిపిస్తారు. సో ఈ శాంటూర్ దేంట్లో యూజ్ చేస్తారని మనకి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో వాడతారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇది బేసికల్గా ఈ క్వశ్చన్కి సంబంధించింది. అలాగే రుద్రవీణ అని ఉంటుంది. ఈ రుద్రవీణ ఇన్స్ట్రుమెంట్స్లో జియా మొహియుద్దీన్ దగర్, ఉస్తాద్ అసద్ అలీ ఖాన్, వీళ్ళు ఫేమస్గా కనిపిస్తారు.
దాని తర్వాత వీణా దగ్గరికి వచ్చేసరికి సుందరం బాలచందర్, దబీర్ ఖాన్, పండిత్ గోపాలకృష్ణ వీళ్ళు ప్రధానంగా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత నాదస్వరం వచ్చేసరికి షేక్ చిన్నమౌల్య, నేరుల స్వామి పిల్లై వీళ్ళు ప్రధానంగా కనిపిస్తారు. పక్వాజాకు వచ్చేసరికి తాతారం శర్మ, పండిత్ అయోధ్య ప్రసాద్, గోపాల్ దాస్ వీళ్ళు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. సో పండిత్ కుమార్ గద్వార్ ఎవరైతే ఉన్నారో పండిత్ కుమార్ గద్వార్ ఈయన హిందుస్థానీ క్లాసికల్ వాకులకు కనిపిస్తారు. పండిత్ భీమ్సేన్ జోషి వచ్చేసరికి హిందుస్థానీ క్లాసికల్ వాకులకు కనిపిస్తారు. పండిత్ శివకుమార్ శర్మ వచ్చేసరికి శాంటూర్ స్పెషలిస్ట్గా కనిపిస్తారు. పండిట్ రవిశంకర్ వచ్చేసరికి సితారక్ స్పెషలిస్ట్గా కనిపించే పరిస్థితి ఉంది. సో ఎగ్జామ్లో మళ్ళీ నెక్స్ట్ ఈ ఆప్షన్ బేస్ చేసుకుని అడగచ్చు. పండిత్ రవిశంకర్ శర్మ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాడు, లేదంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎక్స్పెనెంట్ ఆఫ్ ద క్లాసికల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సితార్ అంటాడు అనమాట. ఇక్కడ శాంటోర్ తీసేసి నెక్స్ట్ ఎగ్జామ్లో సితార్ అని వాడతారు. కాబట్టి జాగ్రత్త మనం గుర్తుపెట్టుకుంటే పండిత్ రవిశంకర్ సితారక్ ఫేమస్ ప్రొపోనెంట్గా ఎక్స్పోనెంట్గా కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ సరూద్ అని రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చూద్దాం. సో దీంట్లో భాగంగా హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఈజ్ సరోద్ ప్లేయర్, ఈ క్రింద వాటిలో ఏ పర్సనాలిటీ సరోద్ ప్లేయర్గా కనిపించే పరిస్థితి ఉందని అడగడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అలాగే దానికి ముఖ్యమైన ఎవరైతే ప్రొపోనెంట్స్ ఎక్స్పోనెంట్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం బాగా అబ్జర్వ్ చేస్తున్నాం. సో అందుకే ఇక్కడ నేను ఏవైతే ముఖ్యమైనవి ఇచ్చానో వాటిని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా సరంగి వచ్చేసరికి అబ్దుల్లా లతీఫ్ ఖాన్, బుందో ఖాన్, భరత్ భూషణ్ గోస్వామి వీళ్ళు మనకు ప్రధానంగా కనిపిస్తారు. తర్వాత సారుద్కి వచ్చేసరికి అల్లావుద్దీన్ ఖాన్, అలీ అక్బర్ ఖాన్, అజ్మల్ అలీ ఖాన్, రాజీవ్ తారానాథ్ ప్రధానంగా కనిపిస్తారు. వైలిన్కి వచ్చేసరికి అసద్ అలీ ఖాన్, లాల్గుడి గోపాల్ అయ్యర్, జయరామన్, ఎన్ రాజన్ వీళ్ళు ప్రధానంగా కనిపిస్తారు. ఘట్టంకి వచ్చేసరికి టీహెచ్ విక్కు వెకారం, తర్వాత ఈఎం సుబ్రహ్మణ్యం కనిపిస్తారు. దాని తర్వాత మనం ముఖ్యం చూసుకుంటే మృదంగంలో పాల్ఘాట్ మాని అయ్యర్, తర్వాత పాల్ఘాట్ రఘు, యూకే శివరామన్ వీళ్ళు మనకు ప్రధానంగా కనిపిస్తారు. సురబాహార్లోకి వచ్చేసరికి అన్నపూర్ణాదేవి, ఇమద్ ఖాన్ వీళ్ళు ఫేమస్ కనిపిస్తారు. డ్రమ్స్లోకి వచ్చేసరికి శివమణి, శుభకర్ బెనర్జీ వీళ్ళు కనిపిస్తారు. హార్మోనియంలోకి వచ్చేసరికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీ పురుషోత్తం వాల్వాకర్, ఆర్కే బేజాపూరే వీళ్ళు మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. సో ఇవి ప్రధానంగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, దానికి సంబంధించిన ఫేమస్ పర్సన్స్. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో 100% ప్రతి ఇయర్ కూడా ఆల్మోస్ట్ 10 షిఫ్ట్లు జరిగితే 5 షిఫ్ట్స్లో ఈ పర్టికులర్ ఏదైతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ పర్సన్స్ ఉన్నారో దాని మీద క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో దీంట్లో బాగా ఇక్కడ ఏం అడిగారు, సరూద్ ప్లేయర్ ఈ కింది వాటిలో ఎవరు అని అడగడం మనకు కనిపిస్తుంది. ఉస్తాద్ అజ్మద్ అలీ ఖాన్, ఉస్తాద్ అజ్మద్ అలీ ఖాన్ అతను సరూద్ ప్లేయర్గా మనకి సరూద్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసే వ్యక్తిగా కనిపిస్తారు. దాని తర్వాత మనం చూసుకుంటే ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మనం చూసుకుంటే ఏది తబలా ఫేమస్గా కనిపిస్తారు ఈయన. దాని తర్వాత మనం చూసుకుంటే హరిప్రసాద్ చౌరాసియా చూసుకుంటే ఫ్లూట్లో ఫేమస్గా ఇతను మనకు కనిపిస్తారు. దాని తర్వాత మనం చూసుకుంటే ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ వచ్చేసరికి సరోద్లో ఫేమస్గా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. ఓకేనండి, ఇది బేసికల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయికి ఫేమస్గా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. సో ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని రిపీటెడ్గా క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ మనం చూసుకుంటే ఉస్తాద్ అజ్మద్ అలీ ఖాన్ వచ్చేసరికి సరూద్కి ఇంపార్టెంట్, అజ్మద్ అలీ ఖాన్ సరూద్కి ఫేమస్ కనిపిస్తారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలా కనిపిస్తారు. హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూటు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వచ్చేసరికి షెహనాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అజ్మద్ అలీ ఖాన్, బిస్మిల్లా అలీ ఖాన్ ఈ రెండింటి మీద కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బిస్మిల్లా అలీ ఖాన్ వచ్చేసరికి షెహనాయి, అజ్మద్ అలీ ఖాన్ వచ్చేసరికి సరూద్. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ దానికి సంబంధించిన ఫేమస్ పర్సన్స్ పేర్లు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మనకు అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్ రాసే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఫేమస్ ఆల్బమ్స్ అంటే వాళ్ళు బాగా తయారు చేసిన లేదంటే వాళ్ళ ఒక గ్రూప్ ఆఫ్ సాంగ్స్ అన్నింటినీ కలిపి పెట్టడం అయితే జరిగిందనమాట. సో దాంట్లో భాగంగా ఫేర్వెల్ మై ఫ్రెండ్ వాజ్ ద ఆల్బమ్ ఆఫ్ విచ్ మ్యూజిషియన్ అడగడం జరిగింది. ఫేర్వెల్ మై ఫ్రెండ్ అనే ఆల్బమ్ అనేది ఎవరికి సంబంధించిందంటే పండిత్ రవిశంకర్ అనే అతనికి సంబంధించింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ బి. ఫేర్వెల్ మై ఫ్రెండ్ అనేది ఎవరికి సంబంధించింది, పండిత్ రవిశంకర్. అలాగే ఛాంట్స్ ఆఫ్ ఇండియా పండిత్ రవిశంకర్కి సంబంధించింది. ఆల్ ఆఫ్ ద వ్యాలీ వచ్చేసరికి హరిప్రసాద్ చౌరాసియా, శివకుమార్ శర్మ, బ్రిజ్ భూషణ్ కబ్రావాల్కి సంబంధించింది. తర్వాత మేకింగ్ మ్యూజిక్ వచ్చేసరికి జాకీర్ హుస్సేన్కి సంబంధించింది. ఎసెన్స్ ఆఫ్ రథం వచ్చేసరికి జాకీర్ హుస్సేన్కి సంబంధించింది. గ్లోబల్ ఫ్యూజన్ వచ్చేసరికి
సుబ్రహ్మణ్యంకి సంబంధించింది, వాయిసెస్ విత్ ఇన్ వచ్చేసరికి టిఎం కృష్ణన్కి సంబంధించింది. దాని తర్వాత ముఖ్యమైన వాళ్ళలో భాగంగా మనం చూసుకుంటే రిమెంబర్ శక్తి వచ్చేసరికి జాకిర్ హుస్సేన్కి సంబంధించింది, భజ గోవిందం విష్ణు సహస్రనామం ఎంఎస్ సుబ్బలక్ష్మికి సంబంధించింది, వెంకటేష్ సుప్రభాతం ఎంఎస్ సుబ్బలక్ష్మికి సంబంధించింది. సో ఈ 3 ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా శివకుమార్ అతను శాంటూర్కి ఫేమస్ కనిపిస్తారు, భీమ్సేన్ జోషి హిందుస్థానీ క్లాసికల్ వాకర్ పరంపరంగా కిరాణా ఘరానాకు సంబంధించిన వ్యక్తి కనిపిస్తారు, పండిత్ కుమార్ గాంధర్వ వచ్చేసరికి హిందుస్థానీ క్లాసికల్ వాకర్లు కనిపిస్తారు, పండిత్ రవిశంకర్ శర్మ సితారాకు ఫేమస్గా కనిపించే పరిస్థితి ఉంది. సో ఈయన ఫేర్వెల్ మై ఫ్రెండ్, ఛాంట్స్ ఆఫ్ ఇండియా అనే మ్యూజిక్ ఆల్బమ్స్ని రికార్డింగ్స్ని కూడా తయారు చేయడం అయితే జరిగిందనమాట. ఇది బేసికల్గా దీనికి సంబంధించింది. దాని తర్వాత ఘరానాస్. సో ఈ ఘరానాస్ అనేది హిందుస్థానీ మ్యూజిక్ ఏదైతే ఉందో హిందుస్థానీ మ్యూజిక్లో ఒక సబ్ ఫామ్గా లేదంటే సబ్గా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. సబ్ ఫామ్ ఆఫ్ మ్యూజిక్స్గా మనకి కనిపించే పరిస్థితి ఉంది. సో ఈ ఘరానాస్ అనేది బనారస్ ఘరానా అని, రాయ్గర్ ఘరానా అని, జైపూర్ ఘరానా అని, లక్నో ఘరానా అని ఇలా డిఫరెంట్ ఘరానాస్గా మార్చడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ 4 కూడా మన కథక్ రిలేటెడ్గా, కథక్ డ్యాన్స్ ఏదైతే ఉందో ఆ కథక్ డ్యాన్స్ అనేది ఈ ఘరానాస్ని బేస్ చేసుకుని మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. బనారస్ ఘరానా, రాయ్గర్ ఘరానా, జైపూర్ ఘరానా, లక్నో ఘరానా అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా బనారస్ ఘరానాకి ఫౌండర్ ఎవరండి? జానకి ప్రసాద్. రాయ్గర్ ఘరానాకి ఫౌండర్ రాజా చక్రధర్ సింగ్. జైపూర్ ఘరానాకి ఫౌండర్గా భానుజీ మహారాజ్ కనిపిస్తారు. లక్నో ఘరానాకి ఫేమస్ ఫౌండర్గా ఈశ్వరి ప్రసాద్ కనిపించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే దాంతోపాటు వేరియస్ ఘరానాస్ ఉన్నాయి. అందులో భాగంగా చూసుకుంటే గ్వాలియర్ ఘరానా అని, కిరాణా ఘరానా అని, ఆగ్రా ఘరానా అని. సో ఇక్కడ ఎవరైతే ఈ ఘరానాస్ ఉన్నాయో, ఘరానాస్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక టైప్ ఆఫ్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్స్గా గుర్తుపెట్టుకోండి, ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్గా. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో భాగంగా ఇవి మనకు ప్రధానంగా కనిపిస్తాయి. సో దీంట్లో గ్వాలియర్ ఘరానా వచ్చేసరికి ఫౌండర్గా బిలీవ్ టు బి ఆరిజినేట్ ఇన్ ద నాథెన్ పీర్ బక్స్ అండ్ హిజ్ 3 గ్రాండ్ సన్స్ నుంచి రావడం కనిపిస్తుంది. కిరాణా ఘరానా వచ్చేసరికి ఉస్తాద్ బందే అలీ ఖాన్, అబ్దుల్లా వహీద్ ఖాన్ కనిపిస్తారు. ఆగ్రా ఘరానా వచ్చేసరికి ఉస్తాద్ గగ్గే కుత్ బక్షి, హజీ సుజాన్ ఖాన్. తర్వాత బెండీ బజార్ ఘరానా వచ్చేసరికి ఉస్తాద్ చౌజీ ఖాన్. జైపూర్ అతరులి ఘరానా వచ్చేసరికి ఉస్తాద్ అల్లాడియా ఖాన్. దాని తర్వాత చూసుకుంటే పటియాలా ఘరానా వచ్చేసరికి ఉస్తాద్ ఫతే అలీ ఖాన్, ఉస్తాద్ అలీ బక్స్. మైహర్ ఘరానా వచ్చేసరికి ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. రాంపూర్ సహవన్ ఘరానా వచ్చేసరికి ఉస్తాద్ ఇనాయత్ హుస్సేన్ ఖాన్. వీళ్ళు ప్రధానంగా ఈ పర్టికులర్ మ్యూజిక్ వీటిల్లో ఫేమస్గా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. సో ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వీటిని జస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఇవ్వడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. వాటిని పక్కన రాసుకోండి, ఒక షార్ట్ నోట్స్ పెట్టుకోండి. అంటే ఎలా అంటే ఇలా పెట్టుకోండి, ఒక షార్ట్ నోట్స్కి ఇలా పెట్టుకోండి. షార్ట్ నోట్స్ అంటే ఇది. సో దీంట్లో భాగంగా ఘరానాస్ అని పెట్టుకోండి, ఘరానాస్ అని. సో ఆ పేరు ఘరానా పేరు ఏదైతే ఉందో ఘరానా పేరు ఇక్కడ రాయండి, దాని పర్సన్ పేరు ఇక్కడ రాసుకోండి. సో ఇప్పుడు మొత్తంగా నేను ఒక 8 ఘరానాస్ చెప్తే అట్లీస్ట్ 4 గుర్తుపెట్టుకోండి, మిగతా 4 మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ 4ని బేస్ చేసుకుని మనం ఎగ్జామ్లో ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 8 చదవద్దు అనట్లేదు, చదివితే ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోకపోతే అట్లీస్ట్ 50% చదవండి. జిఎస్లో ఉన్న ప్రధానమైన ప్లస్ ఏంటంటే 50% సిలబస్ మీకు వస్తే, 50% సిలబస్ మీద మీకు అవగాహన ఉంటే 25 క్వశ్చన్స్కి అట్లీస్ట్ 15+ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అట్లీస్ట్ 50% అని చదవండి. ఈ టాపిక్ నాకు వద్దు, ఇది నేను చదవనని పక్కన పెట్టేయండి. ప్రతి టాపిక్ అట్లీస్ట్ 50% అన్న చదివితే ఖచ్చితంగా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం కలిగే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇది మ్యూజిక్ సంబంధించింది. ఫోక్ డ్యాన్స్ గురించి మాట్లాడాం, దాని తర్వాత ఫెస్టివల్స్ గురించి మాట్లాడాం, డ్యాన్స్ గురించి మాట్లాడాం, తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడాం. ఇప్పుడు పెయింటింగ్స్ గురించి మనం మాట్లాడే పరిస్థితి ఉంది. సో ఈ పెయింటింగ్స్ ఇండియాలో ఉన్న మేజర్ పెయింటింగ్ స్టైల్స్లో భాగంగా చూసుకుంటే తంజావూరు పెయింటింగ్ ఉంటుంది. తంజావూరు పెయింటింగ్ మన ప్రధానంగా తమిళనాడు రీజియన్లో ఫేమస్గా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా సిరిఫోజీ టు మారాఠా రోలర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాలంలో ఇది బాగా ఫేమస్ అవ్వడం కనిపిస్తుంది. ఇక్కడ మనకు వైబ్రెంట్ కలర్స్, కంపాక్ట్ కాంపోజిషన్, గోల్డ్ ఫాయిల్, ఎంబ్లాస్మెంట్స్ ఇలాంటివన్నీ వాడతారు. సో ఇక్కడ చూడండి ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ తంజావూరు పెయింటింగ్ ఏదైతే దానికి 2007లో GI ట్యాగ్ రావడం మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే పట్టచిత్ర పెయింటింగ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. పట్ట మీన్స్ క్లాత్, చిత్ర అంటే పిక్చర్. క్లాత్ మీద ఈ పెయింటింగ్స్ అనేది వేస్తారు. ఇది ప్రధానంగా ఈ పట్టచిత్ర అనేది వెస్ట్ బెంగాల్లో ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంటుంది. సో జందోని చిత్ర, చౌకో చిత్ర అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మీకు మెయిన్గా ఈ పర్టికులర్ పట్టచిత్ర పెయింటింగ్స్ అనేది లార్డ్ జగన్నాథ, దుర్గాదేవి వీళ్ళని బేస్ చేసుకుని గీయడం అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. నేచురల్ ఫిగ్మెంట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఒడిస్సా పట్టచిత్ర అండ్ బెంగాల్ పట్టచిత్ర రిజిస్టర్డ్ సపరేట్లీ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్.
వీటికి కూడా జిఐ ట్యాగ్ రావడం జరిగింది. దాని తర్వాత కాంగ్రా పెయింటింగ్స్ హిమాచల్ ప్రదేశ్లో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే లొకేషన్, ఆ పెయింటింగ్ లొకేషన్ బేస్ చేసుకొని అడగడానికి అవకాశం ఉంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే కాంగ్రా పెయింటింగ్ అనేది కాంగ్రా వ్యాలీ అనేది మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో ఆ విధంగా కాంగ్రా పెయింటింగ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ థీమ్స్ వచ్చేసరికి నేచర్, మైథాలజీ వీటిని బేస్ చేసుకొని జిఐ ట్యాగ్ దీనికి కూడా రావడం జరిగింది. తర్వాత గోండ్ పెయింటింగ్ అనేది ఉంటుంది. గోండ్ రీజియన్ ఎక్కడ మనకు ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో దీనికి 2023లో జిఐ ట్యాగ్ రావడం జరిగింది. తర్వాత మధుబాని పెయింటింగ్, అలాగే దీన్నే మిథిల పెయింటింగ్ అని కూడా అంటారు. మిథిల రీజియన్లో ఇది అంటే ఇండియా నేపాల్ రీజియన్లో ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంటుంది. హిందూ డేటీస్ వీళ్ళకి సంబంధించి ఇక్కడ పెయింటింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇది వాల్ ఆర్ట్ ఫామ్గా కనిపిస్తుంది అన్న ప్రధానంగా. 2007లో దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. దాని తర్వాత పితోరా పెయింటింగ్స్ ఉంటాయి. సో పితోరా పెయింటింగ్స్ అనేవి రత్వా కమ్యూనిటీ గుజరాత్ మా ఎంపీలో ఇది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. పితోరా పెయింటింగ్ అనేది గుజరాత్, మధ్యప్రదేశ్లో ఫేమస్గా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఈ పెయింట్ ఈజ్ మేడ్ ఆఫ్ పిగ్మెంట్స్, మిల్క్ అండ్ మధువా లిక్కర్ని బేస్ చేసుకుని పెయింటింగ్స్ అనేవి వేయడం జరుగుతుంది. దాని తర్వాత వెర్లీ పెయింటింగ్ అనేది మనకు ఫేమస్గా మహారాష్ట్రలో కనిపిస్తుంది. దీనికి కూడా జిఐ ట్యాగ్ రావడం జరిగింది 2011లో. తర్వాత కలంకారీ పెయింటింగ్ అనేది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫేమస్గా ఉంటుంది. సో కలంకారీ మీన్స్ ఆర్ట్ మేడ్ విత్ ఏ కలం, పెన్ను, బ్రష్తో దీనికి పెయింటింగ్స్ అనేవి వేయడం జరుగుతుంది. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కలంకారీ పెయింటింగ్స్ ఉంటాయి. శ్రీకాళహస్తి ఉంటుంది, మచిలీపట్నం కలంకారీ పెయింటింగ్స్ అనేవి ఉంటాయి. రామాయణ, మహాభారతం, బుద్ధిస్ట్ సీన్లు బేస్ చేసుకుని పెయింటింగ్స్ వేస్తారు. సో ఇక్కడ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ప్రధానంగా 8 రకాల పెయింటింగ్స్ ఉన్నాయో ఈ టైప్స్, అలాగే వాటి లొకేషన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వాటిని బేస్ చేసుకునే క్వశ్చన్ అడగడానికి చాలా హై పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ మనం చూసుకుంటే ఏమి ఇచ్చారు, క్వశ్చన్ పెయింటింగ్ దాని లొకేషన్ ఇవ్వడం జరిగింది. సో పెయింటింగ్ అది ఏ లొకేషన్లో బాగా ఫేమస్ అనేది గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ ఏమన్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ద పెయింటింగ్స్ ఇన్ ఇండియా. సో ఈ క్రింది వాటిలో ఏ పెయింటింగ్ కరెక్ట్గా మీట్ అవ్వలేదు, అంటే ఆ పెయింటింగ్ ఆ లొకేషన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు, అది ఏదని అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే పహద్ పెయింటింగ్ అనేది రాజస్థాన్లో ఉంటుంది, ఎస్ కరెక్ట్. తర్వాత సౌరా పెయింటింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఒడిస్సాలో ఉంటుంది, ఎస్ కరెక్ట్. తర్వాత బాగ్ పెయింటింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, బాగ్ పెయింటింగ్ ఎక్కడ ఉంటుంది, మధ్యప్రదేశ్లో మనకు కనిపిస్తుంది, ఎస్ ఆబ్వియస్లీ కరెక్ట్. గులేరా పెయింటింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, ఎక్కడ ఏమన్నాడు, కర్ణాటక అన్నాడు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సి, గులేర్ పెయింటింగ్ అనేది ఎక్కడ ఉంటుందండి, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. దాని తర్వాత మధుబాని పెయింటింగ్ బీహార్, వర్లీ పెయింటింగ్ అనేది మహారాష్ట్ర. సో అక్కడ నేను చెప్పిన ఆ 8, అలాగే దాంతోపాటు ఇక్కడ ఒక 6 చెప్పాను కదా, ఈ 14, 15 ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తుపెట్టుకోండి. 99% వీటిని బేస్ చేసుకునే క్వశ్చన్ అడగడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది బేసికల్గా పెయింటింగ్కి సంబంధించిన ప్రధానమైనది. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ పెయింటింగ్ రిలేటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఏమిచ్చారు, కలంకారీ పెయింటింగ్ రిఫర్స్ టు. కలంకారీ పెయింటింగ్ ఎక్కడండి ఫేమస్, లొకేషన్. అదే చెప్తున్నాను, లొకేషన్ బేస్డ్గా మనం గుర్తుపెట్టుకుంటే పెయింటింగ్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో కలంకారీ పెయింటింగ్ ఎక్కడ ఫేమస్ అండి, ఆంధ్రప్రదేశ్, అలాగే దాంతోపాటుగా తెలంగాణలో ఫేమస్. సో దాంట్లో భాగంగా చూస్తే ఒకసారి ఆప్షన్లోకి వెళ్దాం. ఏ హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్ ఇన్ సౌత్ ఇండియా అన్నాడు. రిలవెంట్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. ఏ హ్యాండ్ మేడ్ డ్రాయింగ్ ఆన్ ఏ బ్యాంబో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఆబ్వియస్లీ దానికి సంబంధం లేదు, ఇది ఏపీ తెలంగాణలో ఉంటుందని మనకు బేసిక్ ఐడియా ఉంది. సో దాని తర్వాత ఏ బ్లాక్ పెయింటెడ్ ఉలెన్ క్లాత్ ఇన్ వెస్ట్రన్ హిమాలయాస్ అండ్ నార్త్ ఇండియాలో అంటున్నాడు, ఇది కూడా రిలవెంట్గా లేదు. దాని తర్వాత హ్యాండ్ పెయింటెడ్ డెకరేటివ్ సిల్క్ ఇన్ నార్త్ వెస్ట్రన్ ఇండియా అన్నాడు. నార్త్ వెస్ట్రన్ ఇండియా అంటే అటు గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఆ రీజియన్ అనమాట. అక్కడ కూడా ఆబ్వియస్లీ కాదు, ఇది సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ. కాబట్టి ఇప్పుడు నేను ఏవైతే 15 రకాల పెయింటింగ్స్ వాటి లొకేషన్ చెప్పానో వాటిని గుర్తుపెట్టుకొని వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కలంకారీ పెయింటింగ్స్ రిఫర్స్ టు ఏ హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్ ఇన్ సౌత్ ఇండియా. ఓకేనండి, ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. తర్వాత మనం చూసుకుంటే ప్రధానమైనవి వాల్ పెయింటింగ్స్లో భాగంగా మనం చూసుకుంటే అజంతా వాల్ పెయింటింగ్స్ అనేవి మనకు మహారాష్ట్రలో కనిపిస్తాయి. మేజర్ థీమ్ బుద్ధిజం థీమ్లో ఇది ప్రధానంగా కనిపిస్తాయి. ఇక్కడ మనకు టెంపేరా స్టైల్, ఫ్రెస్కో పెయింటింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఉపయోగించడం జరిగింది. దాని తర్వాత ఎల్లోరా కేవ్ పెయింటింగ్స్ మహారాష్ట్రలో ఫేమస్గా ఉంటాయి. ఆల్రెడీ కేవ్స్ గురించి మనం మాట్లాడాం. హిందూయిజం, జైనిజం, బుద్ధిజంకి సంబంధించి ఇక్కడ పెయింటింగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ పెయింటింగ్స్ అనేవి గుజరాతీ స్టైల్లో ప్రధానంగా మనకు కనిపిస్తాయి. తర్వాత బాగ్ కేవ్స్ పెయింటింగ్స్ అనేవి మధ్యప్రదేశ్లో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. రావణ్ ఛాయ అనేది ఒడిస్సాలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. చిత్తన వసల్ కేవ్ పెయింటింగ్స్ అనేవి తమిళనాడులో ప్రధానంగా కనిపిస్తాయి. దాని తర్వాత లేపాక్సి పెయింటింగ్స్ అనేవి కర్ణాటక రీజియన్లో విజయనగరం పీరియడ్లో బాగా ఫేమస్ అయిన
వాల్ పెయింటింగ్స్గా ఇవి మనకు కనిపించే పరిస్థితి ఉన్నాయి. సో వీటిని కూడా కొంతవరకు గుర్తుపెట్టుకుంటే సింపుల్. పెయింటింగ్స్ అంటే ఏం లేదు, పెయింటింగ్ పేరు అలాగే దాని యొక్క లొకేషన్, ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో వాటిని బేస్ చేసుకునే క్వశ్చన్ అనేది మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. ఓకేనండి. సో దీంట్లో భాగంగా పెయింటింగ్స్కి సంబంధించి పర్సనల్ బేస్ చేసిన క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సో అందులో ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చారు, నేమ్ ద ఫేమస్ ఇండియన్ పెయింటర్ హూ వాజ్ హానర్డ్ విత్ ద కైజర్ ఈ హింద్ గోల్డ్ మెడల్ బై ద బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ కర్జన్. సో లార్డ్ కర్జన్ ఈ క్రింది వాటిల్లో ఎవరికి కైజర్ ఈ హింద్ గోల్డ్ మెడల్ అనేది ఇవ్వడం జరిగిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ ఇచ్చింది ఎవరికంటే రాజా రవివర్మ. ఇండియాలో ద గ్రేట్ ఫేమస్ పెయింటర్గా మనకు కనిపించే వాళ్ళు ఎవరు, రవివర్మ. రాజా రవివర్మ అనే వ్యక్తి ఫేమస్ పెయింటర్గా 19th అండ్ ఎర్లీ 20th సెంచరీలో కనిపిస్తారు. సో ఇక్కడ వాడిన స్టైల్ ఏంటంటే యూరోపియన్ అకాడమీ రియలిజం, ఇండియన్ సబ్జెక్ట్స్ వీటిని బేస్ చేసిన వాడడం కనిపిస్తుంది. ఫేమస్ వర్క్ ఇతను చేసింది ఏంటంటే లేడీ హోల్డింగ్ ఏ ఫ్రూట్, దమయంతి, టాకింగ్ టు స్వాన్, పోర్ట్రేట్స్ ఆఫ్ రాయాలిటీ, ఇవన్నీ. సో ఈ పర్టికులర్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతారండి. లేడీ హోల్డింగ్ ఏ ఫ్రూట్ అనేది ఈ పెయింటింగ్ అనేది ఎవరు వేశారని అడుగుతారు. ఎవరండి, రాజా రవివర్మ. లేదా దమయంతి టాకింగ్ టు ఏ స్వాన్, మనకి దమయంతి హంస రాయబారం ఉంటుంది. సో ఆ రాయబారంకి సంబంధించిన పెయింటింగ్ వేసింది ఎవరండి, రాజా రవివర్మ. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత చూస్తే ఇంకోటి ఇంపార్టెంట్ది, భారత్ మాత పెయింటింగ్ ఎవరు ఇనీషియల్గా వేశారని ఇక్కడ అడగడం జరిగింది. సో భారత్ మాత పెయింటింగ్ ఎవరు వేశారండి, అబీంద్రనాథ్ ఠాగూర్. అబీంద్రనాథ్ ఠాగూర్ అని అతను భారత్ మాత పెయింటింగ్. భారత్ మాత అంటే మీకు అందరికీ తెలుసు, మన ఇండియన్ మ్యాప్లో మనకు ప్రధానంగా కనిపిస్తారు. సో భారత్ మాత పెయింటింగ్ వేసింది ఎవరండి, అబీంద్రనాథ్ ఠాగూర్ భారత్ మాత పెయింటింగ్ వేసింది. తర్వాత యంగర్ల్స్ పెయింటింగ్ వర్క్ వేసింది అమృత్ షేర్ గిల్. హార్సెస్ పెయింటింగ్ సిరీస్ వేసింది ఎంఎఫ్ హుసైన్. మహిషాసుర అది వచ్చి క్యాబ్జీ మెహతా. తర్వాత బాపూజీ దండు మార్చ్ వేసింది నందలాల్ బోసు. 3 పూజారియన్స్ వచ్చేసరికి జామిని రాయ్ వేయడం జరిగింది. బిందు సింబాలిక్ డాట్ వచ్చేసరికి ఎస్హెచ్ రాజా వేయడం జరిగింది. కృష్ణ అండ్ రాధా వచ్చేసరికి రాజా రవివర్మ వేయడం జరిగింది. సో వీళ్ళు ఫేమస్ పెయింటర్స్, వాళ్ళ యొక్క వర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్లో దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. దాని తర్వాత లొకేషన్ ప్రకారం చూసుకుంటే ఆర్ట్స్లో భాగంగా చూసుకుంటే వేవింగ్ అంటే చేతితో తయారు చేసినవి, అలాగే నూలు పట్టు వడకడం ద్వారా తయారు చేసినవి, వాటిల్లో భాగంగా మనకి జమదాని వేవింగ్ అనేది ఏ పర్టికులర్ రీజన్కి ఫేమస్ అని అనడం జరిగింది. సో ఈ జమదాని అనేది ఎక్కడైనా మనకు బాగా ఫేమస్, బంగ్లాదేశ్లో ఈ జమదాని అనేది ఫేమస్గా కనిపించే పరిస్థితి ఉంది. సో జమదాని ఎక్కడంటే ఫేమస్, బంగ్లాదేశ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ. సో ఆర్ట్ ఫామ్ జమదాని వేవింగ్ అనేది ఫేమస్ బంగ్లాదేశ్ ఢాకాలో. టెక్స్టైల్ టైప్ వచ్చేసరికి ఫైన్ మస్లిన్ యూజ్ చేయడం జరుగుతుంది. హ్యాండ్లూమ్ వేవింగ్ విత్ సప్లిమెంటరీ వెఫ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారు. సో దీనికి యునెస్కో స్టేటస్లో భాగంగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా 2013లో గుర్తింపు రావడం జరిగింది. సో జమదాని పెయింటింగ్ ఎక్కడైనా ఫేమస్ బంగ్లాదేశ్. మన ఇండియాలోకి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ ఆ రీజన్లో కూడా కొంతవరకు దీని ఆనవాళ్ళు అనేవి కనిపించే పరిస్థితి. పెయింటింగ్ కాదు, ఇది వేవింగ్ ఆర్ట్స్ అనమాట. దాని తర్వాత దుప్పటాస్ అంటే వస్త్రాలు తయారన్నమాట, టెక్స్టైల్కి సంబంధించి అనమాట. సో దీంట్లో భాగంగా విచ్ రీజన్ ఆఫ్ ఇండియా ఫేమస్ ఫర్ పటోలా ప్రింట్ దుప్పటాస్. పటోలా దుప్పటాస్ అనేవి ఆ పర్టికులర్ ఏవైతే వస్త్రాలు ఉన్నాయో ఆ పటోలా అనేది ఏ ఏరియాలో బాగా ఫేమస్ అని అడగడం జరిగింది. ఎక్కడండి, గుజరాత్లో ఈ పటోలా పెయింటింగ్స్ అనేవి టెక్స్టైల్స్ అనేవి కనిపిస్తాయి. పెయింటింగ్స్ కాదు, వేవింగ్స్ అనమాట. అంటే నూలు వడకడం చేసి టెక్స్టైల్స్కి సంబంధించిన అనమాట ఇది. సో దీంట్లో భాగంగా పటోలా అక్కడ గుజరాత్లో ఫేమస్, జమదాని వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్లో ఫేమస్, పోచంపల్లి వచ్చేసరికి తెలంగాణలో ఫేమస్, కాంచీపురం వచ్చేసరికి తమిళనాడులో ఫేమస్, చందేరి వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఫేమస్, బాలుచారి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో ఫేమస్, బనారసి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఫేమస్, పైతాని వచ్చేసరికి మహారాష్ట్ర, సంబల్పూరి ఒడిశా, బాగల్పూరి బీహారు, ఎక్కాల్ శారీ వచ్చేసరికి కర్ణాటక, మోగా సిల్క్ వచ్చేసరికి అస్సాము, కులు వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్, కానీ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్, గద్వాల్ వచ్చేసరికి తెలంగాణ, కానీ వేవ్స్ పశ్చిమ సాల్వ్స్ అంటారనమాట. పశ్చిమ సాల్వ్స్ అనే బాగా ఫేమస్, అవి ఎక్కడ జమ్మూ కాశ్మీర్లో. సో ఇవి బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఏరియా లొకేషన్, ఎస్పెషల్లీ ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి పేర్లు చాలా ఈజీగా ఉంటారు. ఈ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకుని ఉమెన్స్ ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఆ ఏరియాలో ఆ టెక్స్టైల్స్ అనేవి, ఆ టైప్ ఆఫ్ పట్టు వస్త్రాలు లేదంటే వస్త్రాలు అనేవి ఫేమస్గా మనకు కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత మార్షియల్ ఆర్ట్ ఫామ్స్ అంటే యుద్ధ కళల్లో భాగంగా చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మార్షియల్ ఆర్ట్ ఫామ్స్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్.
పంజాబ్ వెస్ట్ బెంగాల్లో ఈ క్రింది వాటిల్లో ఏ పర్టికులర్ మార్షల్ ఆర్ట్ ఫామ్ అనేది ఫేమస్ అని అడిగారు. అలాగే దాంతోపాటు వేరియస్ ఇండియాలో ఏ స్టేట్స్లో ఏది ఫేమస్ ఒకసారి మనం చూసుకుంటే సిల్బమ్ అనే ఒక మార్షల్ ఆర్ట్ ఉంటుంది, తమిళనాడులో ఫేమస్. కలరీ పట్టు అని ఉంటుంది, కేరళలో ఫేమస్. లాఠీ క్యాల్ అని నార్త్ ఇండియాలో ఫేమస్. గట్కా వచ్చేసరికి పంజాబ్లో ఫేమస్. తాంగ్టా అనేది మణిపూర్లో ఫేమస్. సో ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ కూడా సార్ట్ అవుట్ చేసి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నది తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. సో తాంగ్టా అనేది ఫేమస్గా కనిపిస్తుంది. తాంగ్టా అనేది మనకి మణిపూర్లో మార్షియల్ ఆర్ట్స్గా కనిపిస్తుంది. మర్దానీ ఖేల్ మహారాష్ట్ర, పరీఖండ్ బీహారు, కత్తిసాం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, పైకా అఖండ ఒడిస్సా, స్కే వచ్చేసరికి కశ్మీరు, కత్తిసాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రిపీట్ అయింది. సో ఆంధ్రప్రదేశ్. బందేస్ వచ్చేసరికి ఇండియాలో మొత్తం ఫేమస్. మల్ల యుద్ధం వచ్చేసరికి సౌత్ ఇండియాలో ఫేమస్. మల్లకంబ వచ్చేసరికి మహారాష్ట్రలో ఫేమస్. ఇసు కన్వర్ వచ్చేసరికి మిజోరాము, కిరిపో సల్దో వచ్చేసరికి నికోబారు, వర్మ అట్టి వచ్చేసరికి తమిళనాడు. ఇవి మేజర్గా ఇండియాలో ఉన్న మార్షల్ ఆర్ట్ ఫామ్స్. సో దీంట్లో భాగంగా మనకేమడిగాడు, పంజాబ్ వెస్ట్ బెంగాల్లో ఫేమస్ అయిన మార్షల్ ఆర్ట్ ఫామ్ ఏంటని అడిగాడు. సో పంజాబ్ వెస్ట్ బెంగాల్లో బాగా ఫేమస్ అయిన మార్షల్ ఆర్ట్ ఫామ్ ఏంటండి, లాఠీ. కలరీ పట్టు ఎక్కడ, కేరళలో మనకు కనిపిస్తుంది. తాంగ్టా మనకి ఎక్కడ ఉంది, మణిపూర్లో కనిపిస్తుంది. తర్వాత మర్దానీ ఖేల్ ఎక్కడ ఉంది, మహారాష్ట్రలో కనిపిస్తుంది. సో లాఠీ అనేది పంజాబు అలాగే దాంతోపాటుగా వెస్ట్ బెంగాల్లో ఫేమస్గా ఉన్న మార్షియల్ ఆర్ట్ ఫామ్గా మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. సో లాఠీ క్యాలా ఈజ్ మోస్ట్ కామన్లీ ప్రాక్టీస్డ్ ఇన్ రీజన్స్ సచ్ యాజ్ ద పంజాబ్, బెంగాల్, మహారాష్ట్ర ప్రధానంగా వాడుతారు. మేజర్గా ఈ లాఠీ క్యాల్ అనేది ఎక్కడైతే పంజాబ్ ఉందో పంజాబ్లో బాగా ఫేమస్గా మనకి కనిపించే పరిస్థితి ఉందన్నమాట. ఓకే,